పిరికి చర్య, పిరికి పందుల చర్య అన్న, ఒక అగ్గిపుల్ల గీస్తేనే టక్మని సుర్రమని కాల్తేనే వదిలేస్తాం అన్న. అట్లాంటిది మొత్తం తనవంతా కాలిపోతుంది, అగ్గి బూడిద కాబోతుందని చెప్పేసి తెలిసి పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకోవడం అంటే అది పిరికి పందుల చర్యనన్న. తెలంగాణ ఉద్యమం ఆరిపోతున్నప్పుడల్లా జ్యోతులాగా వెలిగిరు నా బిడ్డలు. వాళ్ళు లేకపోతే తెలంగాణ ఎక్కడ? అంతే అంతే వాస్తవం. రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు స్వార్థపరంగా వాళ్ళ పదవుల కోసం ఆ మొత్తం పదవులు పట్టుకొని ఏనాడుతున్న టైంలో మీ పదవులు కాదు, ఇంకెన్ని రోజులు అట్లా త్యాగం చేయాలి గడ్డమే, లేకపోతే తెలంగాణ రాదని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి పెట్టారు ఒక్కొక్కరు. అందుకని ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ కనబడలేదు అని చెప్పేసి ఇంకొక చరణం రాసుకుంటా. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగనారావు, పలబుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పదాలకు, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం. చాలా మా కళ్ళ ముందే ఒక్కొక్కరు చనిపోతూ ఉంటానా. యాదయ్యనైతే ఆ చావును మాకు ఇంకా కళ్ళ మిగులుతూ ఉంది. మేము చలో అసెంబ్లీకి పిలిపించిన రోజు ఎన్సీసీ గేట్ దగ్గర మేమందరం పోలీసులతో కొట్లాడుతున్న టైంలో ఆడికి వెళ్ళి ముందుకెళ్ళి పెట్రోల్ పోసుకొని వచ్చి తగలబెట్టుకొని ముందుకు వస్తూ ఉన్నాడు. అసలు మాత్రం కాలేదన్న, అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్లు చూసేవారికి వెళ్ళిపోయాడు మొత్తం. పోలీసులు అడ్డుకుంటా ఉంటే మంటలు మడుతూనే ఉన్నాయి. జై తెలంగాణ జై తెలంగాణ అనుకుంటా పోయాను. అది అసలు మామూలు ఉద్యమం కాదన్న.